నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్య పద్ధతులు 3 పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తహసీల్దార్ షేక్ షలీమా. మాతృభాషల పరిరక్షణతోనే జాతులు మనుగడ సాధ్యమవుతుంది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం చీరాల పట్టణంలో జరిగింది. రైల్వే స్టేషన్ నుండి ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యర్థరహిత పాలన అంశంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వీధుల్లో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. మార్గ మధ్యంలో టిఫిన్ సెంటర్లు, హోటళ్ల వద్ద పరిశుభ్రతపై నిర్వాహకులకు ఆర్డీఓ టి చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. అనంతరం సమైక్యతను చాటుతూ పాఠశాలలో మానవహారం నిర్వహించారు. నా ఇంటిని పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతామంటూ అందరి చేత ఇన్ఛార్జి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల 26వ తేదీన రేపల్లెలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన గోడ ప్రతుల్ని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భావన వశిష్ఠ విడుదల చేశారు. మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే వీధులను శుభ్రంగా ఉంచాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. అభివృద్ధి చెందే దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. అభివృద్ధి లక్ష్యంగా స్వచ్ఛత పరిశుభ్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఇంటి వద్దనే తడి పొడి చెత్తలను వేరు చేయాలని ఆమె సూచించారు. ముఖ్యంగా రేపటి పౌరులుగా ఎదిగే నేటి విద్యార్థులు పరిశుభ్రతపై పూర్తి స్థాయిలో అవగాహన పొందాలన్నారు. వ్యర్థరహిత పాలనకు ప్రజలంతా సహకరించాలని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. సింగిల్ యూజ్ ని నిషేధం పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా వినియోగిస్తే జరిమానా విధించాలన్నారు. బయట మార్కెట్లో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. పారిశుద్ధ్యంపై అందరూ కలిసి పనిచేయాలన్నారు. మన ఇంటిని మాదిరిగా మన వీధులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్రత కార్యక్రమాలపై చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చీరాల మున్సిపాలిటీ కమిషనర్ కె డానియల్ జోసెఫ్ తెలిపారు. వాణిజ్య సంస్థలు హోటల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నారు. లేకుంటే జరిమానా విధిస్తామన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇందుకు కొరకే ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పి సుబ్బయ్య, సిపిఓ షాలిమురాజు, నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ మాధవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. జనవరి నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా మున్సిపల్ కమిషనర్ కాకినాడ చేసి ఇక్కడ వచ్చాను. అక్కడ కూడా చాలా సాసా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అరౌండ్ శానిటేషన్. శానిటేషన్ ఈజ్ నాట్ వన్ వర్డ్. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాకు అడ్రస్ చేయాలి. ఐ వాంట్ టు అడ్రస్ ఆల్ ద స్టూడెంట్స్. లిసన్ టు మీ వెరీ వెరీ కేర్ఫుల్లీ. సో శానిటేషన్ ఈజ్ నాట్ జస్ట్ సింపుల్ వన్ వర్డ్. Sanitation has so many aspects into it. It starts right from your body till outside environment. ఇప్పుడు మీరు స్టాల్స్ కూడా చూసారు. your body ఎలా శానిటేషన్ మెయింటైన్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది. taking bath every day, using proper soap, wearing clean, neat and clean clothes, having your hair hygiene, having your teeth, oral hygiene, having your menstrual hygiene. So sanitation starts from that. Next it goes to your family. Your house should be neat and clean. Akkada meer wet and dry garbage segregate cheyalsindi. Ade kuda oka theme petadam jarigindi. Very very important to know what is wet garbage, what is dry garbage. Anything which is produced in your house except kitchen is dry waste. Kitchen lo mottam tadi chetta. Tadi chetta ante which can be biodegradable. Which is biodegradable. Adi rendu segregate cheyadam chaala important. Dry chetta can be recycled. It can be reused. Wet waste can become manure. Adi manni andarki idi teliyali. Manam ప్రజాస్వామ్య పద్ధతిలో 3 పార్టీలు ముందుకు వెళ్తున్నామని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భయపడదాం, ఆందోళన గురి చేద్దాం,
పులిలాగా మీద పడి మళ్ళీ ఓట్లు వేయించుకుందాం, 29లో గెలుద్దాం అనే పద్ధతిలోనే ఈరోజు కూడా వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉంటే, పుట్టినరోజప్పుడు గొర్రెను కోసి పబ్లిక్లో రక్తం జగన్మోహన్ రెడ్డి మీద పోస్టర్ మీదకి చల్లటం. ఇంకొక కార్యకర్త వేశాడు 2029లో మీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అని. ఇంకో కార్యకర్త అన్న మీరు ఎప్పుడు వస్తారు, రఫాకి మేము సిద్ధంగా ఉన్నాం అంటాడు. ఇదండి వైసీపీ పార్టీ. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన పార్టీ 5 ఏళ్ళు పరిపాలన చేసి రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించిందే కాకుండా, దేవుళ్ళు ఎవరైనా ఏ మతానికైనా అందరు దేవుళ్ళని మనం గౌరవిస్తాం, ప్రేమిస్తాం, మనందరం అన్నదమ్ములాగా కలిసి ఉంటాం. హిందూ మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి విషయంలో ఆచారాలు ఫాలో అవరు. తిరుపతి మాడవీధుల్లో చెప్పులేసుకు తిరిగే భక్తుల్ని మనం చూడం ఎవరిని కూడా. మనం వెళ్ళిన కొండ మీదకి కారులోనే చెప్పులు వదిలేస్తాం దిగ్గాని. మాడవీధుల్లో చెప్పులేసుకు తిరిగితే అక్కడ బ్రాహ్మణులు ఆచార్యులు ఎవరైతే పెద్దలు ఉంటారో ఇది కరెక్ట్ కాదని చెప్పినా మనకేమి పట్టినట్టు చెప్పులేసి తిరిగిన సందర్భం మనందరికీ తెలుసు. లడ్డూ విషయంలో అసలు పాలే లేని దగ్గర నుంచి రసాయనాలు కొవ్వులతో ఆ ఎల్లో టింటు ఆ వాసనని తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టేటట్టు స్కామ్ చేస్తున్నారని జనరల్గా ప్రజలు అనుకుంటారు. 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లలో స్కామ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఈ లడ్డూకి నెయ్యి ఆవు నెయ్యి కావాలా, ఏదైనా పర్వాలా కొట్టేయండి అని ఒక రకమైన ఇంటర్నల్ కసితో, ఇది డబ్బు కోసం చేసింది కాదు, కావాలని చేసిన చర్యగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఇంకా పెరిగిపోతుంది. కానీ ఆ పరిస్థితి లేదు. ఒక ప్రశ్నించాలి, సభాముఖంగా అడగాలి. ఎలా ప్రశ్నించాలి? చెప్పులేసుకుని ప్రశ్నించు, కానీ చేతిలో వెంకటేశ్వర ఫోటో ఉండకూడదు. వెంకటేశ్వర స్వామితో నువ్వు వెళ్ళి ఏదన్నా అడగాలి, ఈ వెంకటేశ్వర స్వామిని ఏదన్నా మోసం చేస్తున్నారా మీ ప్రభుత్వంలో అని అడగాలి అంటే చెప్పులు తీసేసి సభలో వెళ్ళి అడగాలి. కానీ నేను ఈరోజు తెలియజేస్తున్నా, మీరే చూడండి, చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ఎలాగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు దేవుడితో ఆటలాడితే మీకు రఫా జనాలతో మీరు ఆడటం కాదు. రఫా అంటే ఏంటో తెలవకుండానే, నొప్పి తెలవకుండా మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గాన్ని ఖండించవలసినటువంటి అవసరం. ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గాలకు, అవినీతికి, విచ్చలవిడితనానికి, దౌర్జన్యానికి, మోసపూరితమైనటువంటి దానికి ఆలవాలమైనటువంటి వైసీపీ పార్టీని ఈ భూమి మీద నుండి రాజకీయ చిత్రపటం నుంచి తొలగించవలసినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తూ, కౌన్సిల్లో ప్రదర్శించడమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళా పత్రికల ముందుకొచ్చి మేము వేయలేదు, మేము అట్లా చెప్పులు వేసుకొని ఫోటోలు పట్టుకోలేదని అబద్ధం చెప్పడం, దానికి సాక్ష్యమే ఈ రోజున మీ అందరూ చూశారు. చెప్పులు వేసుకొని అసెంబ్లీ కౌన్సిల్లో వాళ్ళు ప్రదర్శన చేసినటువంటి విధానం. ఒక ప్రక్క చేస్తూ మరొక ప్రక్క మేము పత్రికలు మాకు అసలు ఏం తెలియదు, మేము చేయడం లేదు అని వాళ్ళ పత్రికలో అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి టాలెంట్గా. బహుశా గోబెల్ కూడా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో గోబెల్ కూడా వీళ్ళు చేసేంతటి అబద్ధ ప్రచారాన్ని చూసి బహుశా ఈరోజు సిగ్గుతో తలంచుకొని ఉంటాడు ఆయన బ్రతుకుంటే. భారతదేశంలోనే ఒక ఐకాన్గా భారతదేశం గర్వించే విధంగా, భారతదేశానికి ఐకాన్గా ఒక మన తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో వస్తారు. మిగతా రాష్ట్రాలకు కూడా లేని అవకాశం ఉంది. మన తిరుపతి దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. అది మరి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎంతో గొప్ప విషయం.
మరి అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం హయాంలో అనేక రకాల స్వామివారికి అపచారాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అనేక రకాల అపచారాలు, భోజనం వండే నిత్యం ప్రజలు తినే భక్తులు తినే ప్రసాదంలో కూడా క్వాలిటీని తగ్గించారు. లడ్డూ విషయంలో నెయ్యి విషయంలో కూడా కల్తీ చేశారు. అదేవిధంగా ప్రజలకి భక్తులకి అనేక రకాల ఇబ్బందులు, కాలినడకన పోయే భక్తులకి చిరతపుళ్ళు. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏవీ జరగలేదు. గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే 2 నెలలకు ఒకసారి మనకు ఆ న్యూస్ వచ్చేది, కాలినడకన భక్తులు పైకి వెళ్తుంటే చిరతపుళ్ళు ప్రజల మీద దాడి చేశాయని. ఆ కలియుగ దైవుణ్ణి ఫోటోలను పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని చట్టసభలో చెప్పులు వేసుకొని వీళ్ళు చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ నాయకులకు కానీ హిందూ మతం మీద విశ్వాసాల మీద కానీ సాంప్రదాయాల మీద కానీ సంస్కృతి మీద కానీ ఎలాంటి విశ్వాసం లేకుండా వీళ్ళు చేసేటువంటి అరాచకం చూస్తూ ఉన్నాం. ఒకటే మనం గమనించాలి, గత ప్రభుత్వం 151 సీట్లతో ప్రభుత్వం స్థాపించింది. మరి గత ప్రభుత్వంలో సుమారు 300 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. 2500 ట్రస్ట్ బోర్డులను అసలు నిర్వహణ చేస్తూ హిందూ మతాల మీద వాటి మీద జరిగిన దాడుల్ని ఎక్కడా కూడా కనీసం న్యాయపరమైనటువంటి చర్యలు చేపట్టకుండా చేశారు. కాబట్టి ఆ దేవుని యొక్క ఆశీస్సులు లేనందువల్లనే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. 11 స్థానాలు దిగజారిన తర్వాత కూడా ఈ వైసీపీ నాయకులకు ఎవరికి బుద్ధి రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ప్రజలందరి ముందు కూడా బహిరంగ క్షమాపణ చెప్తూ నేతి విషయంలో ఏదైతే చేశారో అపచారము బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు జిల్లా ఆఫీసు 10:26 శంకుస్థాపన జరుగుతుంది. దాని తదనంతరం జిల్లా పార్టీ అంటే పార్లమెంటు కార్యవర్గం అదేవిధంగా మన ప్రెసిడెంట్ కానీ కార్యవర్గం కానీ అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ సభలో మంత్రులు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా పార్థసారథి గారు, అదేవిధంగా పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, తర్వాత మన ఎమ్మెల్యేలందరూ కూడా బాపట్ల ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా నక్కా ఆనందబాబు గారు, ఎంఎం కొండయ్య గారు, విజయ్ కుమార్ గారు, అలాగే ఏలూరు సాంబశివరావు గారు, వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఈ సభకు హాజరవుతారు. బాపట్ల నియోజకవర్గంలో కానివ్వండి పార్లమెంట్ ఏరియాలో దాదాపు 3000 మందిని గ్యాదర్ చేసి ఆ సభ దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాం. దాంతోపాటుగా తదనంతరం మీటింగ్ తదనంతరం లంచ్ కూడా ఏర్పాటు చేయటం కూడా జరుగుతుంది. ఈ సభా కార్యక్రమాలు జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు అంతా కంప్లీట్గా నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా అందరికీ తెలియజేయటం, అదేవిధంగా పర్సనల్గా అన్ని గ్రామాలు పార్టీ ప్రెసిడెంట్లు కానీ క్లస్టర్ కానీ యూనిట్ కానీ అందరికీ తెలియజేయటం కూడా జరిగింది. కాబట్టి ప్రమాణ స్వీకారం కూడా అందరూ హాజరై దిగ్విజయం చేయవలసిందిగా రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి ఆదేశానుసారం బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షులు శైల కృష్ణార్జున్ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ యూత్ వింగ్ చేసిన వంటి నీచమైన హేయమైన చర్యకు నిరసనగా రాహుల్ గాంధీ యొక్క శవయాత్ర నిర్వహించి 4 రోడ్లు కూడల్లో ఆ యొక్క దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. జిల్లా అధ్యక్షులు కొండముది బంగారు బాబు, రాష్ట్ర యువ మోర్చా సెక్రటరీ మణికుమార్, రాష్ట్ర ఓబీసీ మోర్చా సెక్రటరీ కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ కోట్ర వెంకట రామకృష్ణ, కొండారెడ్డి అనిల్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తాడివలస దేవరాజు, బండారావురి సత్యనారాయణ, భార్గవరెడ్డి, చీరాల జనరల్ సెక్రటరీ ఓం సాయి, చాపల శ్రీను, టంగుటూరి శాంతివర్ధన్, గుంజివేణు నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎవరైతే దేశద్రోహులుగా ఉన్నారో మనందరూ తెలిసిందే. ఈరోజు దేశద్రోహులు ఉగ్రవాదాన్ని అంతర్గతంగా ఎవరైనా ప్రోత్సహిస్తారంటే అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనందరూ తెలిసిందే. ఈ దేశం అభివృద్ధి చెందాలని వాళ్ళు తట్టుకోలేక ఏదైనా సరే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందకూడదు అనేటువంటి కంకణం కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన జరుగుతున్నటువంటి ఏ ఎక్స్పోలో నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తున్నప్పుడు వారి యొక్క నిరసన చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే చొక్కాలు తీసి అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే బయట వాళ్ళ నిరసన తెలియజేయచ్చు. కావాలని అక్కడ ఉన్నటువంటి
118 దేశాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆలోచనతోటి చెడు మనస్తత్వంతో అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడం నిజంగా దీన్ని మొత్తాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడాను రాహుల్ గాంధీ బొమ్మలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నాలను అన్ని తగలబెట్టి మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత నలుమూలలకి వ్యాపించింది. అటువంటి ప్రాముఖ్యతని మన భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉందని చెప్పి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి ప్రపంచ దేశాలన్నింటినీ ఏకీకృతం చేసుకుంటూ ఒక సదస్సును నిర్వహిస్తుంటే ఢిల్లీలో అంత మంచి ప్రోగ్రాంలో మన యొక్క కాంగ్రెస్ యొక్క స్టూడెంట్ వింగెళ్ళి అర్ధనగ్నంగా మన యొక్క దేశ ప్రతిష్టను నలు దేశాల ముందు మన యొక్క దేశ ప్రతిష్టను నీరుగార్చే విధంగా ప్రయత్నించినందుకు మేము నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి అభివృద్ధికి తొలిమెట్టు అని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. స్వచ్ఛంద స్వర్ణాంధ్రపై ఎంవీ రాజుపాలెంలో అవగాహన కల్పిస్తూ విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతో పాటుగా మొక్కలు నాటండి, ఆరోగ్యకరమైన సమాజానికి నాంది పలకండి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, పద్మావతి, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, ఐసీడీఎస్ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మళ్ళీ ఈ సంవత్సరం 2026 సంవత్సరం జనవరి నెలలో 3వ శనివారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జరిగింది. ఈ 2 నెలల్లో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుపుకోవటం, మనందరం కూడా హాజరై పర్యావరణాన్ని ఎలా ఉంచుకోవాలి, పరిసరాలను ఎలా ఉంచుకోవాలి అనేటువంటి దాని మీద ప్రతి నెల కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వినుకొండలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బుక్స్ ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చా. మీరు ప్రతిరోజు వారానికి ఒకరోజు మీ గ్రామానికి కోసం ఈ స్వచ్ఛరథం, ఆ స్వచ్ఛరథానికి అట్టపెట్టెలు, ఇనుప వస్తువులు, పాత బుక్స్ ఇస్తే మీకు కావాల్సిన ఐటమ్స్ ఆ బండిలో కనపడతా ఉన్నాయి, అవి మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు మీ గ్రామాలకు, మీ ఇంటి ముందుకి ట్రైసైకిల్తో వస్తున్నారు. ఇదిగో డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇంటికి వస్తున్నారంటే తడి చెత్త అంటే కూరగాయలు తడి చెత్త ఏదైతే ఉందో అదన్నింటినీ కూడా ఒక డబ్బాలో ఉంచుకోవాలి. ఇదిగో ఇక్కడ 3 డబ్బాలు కనపడతా ఉన్నాయి. గ్రీన్ డబ్బా ఒకటి, ఒక దాంట్లో అట్టపెట్టెలు, ఇనుప వస్తువులు ఇస్తున్నాం. కాబట్టి మీ గ్రామానికి వచ్చినప్పుడు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి చెత్త సేకరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ చెత్త ఇవ్వండి. మీ గ్రామాన్ని, మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీని ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చించి ప్రజలందరూ పరిశుభ్రంగా ఉండాలని, వాళ్ళకి రోగాలు, బాధలు, ఇబ్బందులు రాకుండా ఉండాలని, ఏదో ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్ళి మీరు సంపాదించిన కష్టాలతో హాస్పిటల్ పాలు కాకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశభక్తికి, భారతీయుని పౌరుషానికి, వీరత్వానికి, నిజమైన సూరత్వానికి ప్రత్యేక ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామ పరిధిలోని సైనికుడు బొలగాని గోపికృష్ణ ఇంటి ఆవరణంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద జయంతోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాండ్ర మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వయంగా హిందూ ప్రేమికుడు అయినప్పటికీ ప్రతి ఒక్కరికి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎలక్ట్రికల్ ఏఈ దుర్గా ప్రసాద్, బాపట్ల మాజీ సైనికుల అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉప అధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణరావు, జాయింట్ సెక్రటరీ పీట సారథి, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు పసుపులేటి ప్రసాద్, పిట్టు సింగారెడ్డి, అట్ల శివకేశవరెడ్డి, రాయపూడి శ్రీనివాసరావు, మరి వీరస్వామి, లుక్క మదన్ మోహన్ రావు, తోట వెంకటరమణ మొదలగు మాజీ సైనికులు, చింతాయపాలెం పాఠశాల ఎన్సీసీ ఉపాధ్యాయులు, బొలగాని సురేంద్ర, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. అలాంటి మహారాజు భరత జాతి ముద్దుబిడ్డ యొక్క విగ్రహాన్ని మన కర్లపాలెంలో కూడా మరి ఆవిష్కరించుకున్నాం. గత సంవత్సరం గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా ఇక్కడ ఆవిష్కరించుకున్న సంగతి అందరికీ తెలిసినట్టు.
తిరిగి 1 సంవత్సరం విగ్రహాన్ని ఆవిష్కరించుకుని 1 సంవత్సర కాలం పూర్తయింది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా మనందరూ ఇక్కడికి మరి సమావేశం అవటం, వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవటం, ఆ సందర్భంగా మన జెండాని కూడా గుర్తుగా మనం ఆవిష్కరించుకోవటం మనందరం గమనించాం. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ ఒక్క వర్గానికో రాజు కాదండి. వారు అందించినటువంటి సుపరిపాలన యావత్ భారతదేశం కూడా గుర్తుంచుకుంటుంది. మరి భారతదేశంలో ఆ రోజున ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని చాలా మంది చెప్తా ఉంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు హిందూ ప్రేమి అని చెప్పి. ఎస్, హిందూ ప్రేమి, కానీ ఏ కులాన్నో ఏ మతాన్నో ఏ వర్గాన్నో కూడా మరి అవహేళన చేసినట్టు లేదా దూరం పెట్టినట్టు సందర్భాలు ఎక్కడ కూడా లేవు. కేవలం వారి పోరాటం జీవితం మొత్తం కూడా భరత జాతి కోసం, భారతీయుల కోసం, భరత జాతి మీద దండయాత్ర చేసినటువంటి బయట ప్రపంచానికి చెందినటువంటి, బయట దేశాలకు చెందినటువంటి రాజుల మీదే వారు యుద్ధం చేశారు తప్పితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా, అన్ని జాతులకు కూడా మరి సుపరిపాలన అందించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మధురమైన భాష మాతృభాష అని కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా కర్లపాలెం మోడల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు మాతృభాష యొక్క ప్రాముఖ్యత వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసురావు మాట్లాడారు. తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత మనిషి నేర్చుకున్న మొదటి భాష మాతృభాష అని అన్నారు. ఒక వ్యక్తి తన భావాన్ని వ్యక్తీకరించినట్లు మాతృభాషలోనే పరిపూర్ణంగా వ్యక్తం చేయగలరని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డిఎల్ ప్రసన్న, బుర్ల రాజేష్, తల్లిదండ్రులు శారద, దీన మనోజ్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాతృభాష అనేటువంటిది మధురమైనటువంటి భాష. ప్రతి ఒక్కళ్ళకి కూడా మాతృభాష అనేటువంటిది అమ్మ దగ్గర నుంచి వచ్చేటువంటి భాష కాబట్టి అందరికీ కూడా ఇష్టంగానూ ఎంతో ప్రేమగానూ ఉంటుంది. మాతృభాషలో చెప్పినటువంటి అంశాలు బాగా మనసులోకి చొచ్చుకొని పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే మన విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు అందరూ కూడా భాషా బోధన అనేటువంటి మాతృభాషలోనే ఉండాలని ఎక్కువ మంది సూచించడం జరుగుతుంది. భావాన్ని వ్యక్తం చేయాలంటే మాతృభాష ద్వారానే తన పూర్తి యొక్క ఆ భావాన్ని వ్యక్తీకరించగలడు. కాబట్టి మాతృభాష అనేది చాలా మధురమైన భాష. కన్నా తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత శిశువు నేర్చుకునే భాష కూడా మొదటగా మాతృభాష. అలాంటి భాషను మనము పట్ల విద్యార్థులకి ఆసక్తి కల్పించాలి. మరి మాతృభాష అనేది ఒక మనిషి యొక్క ఉనికిని, ఒక చరిత్రని, ఒక సాంస్కృతిక కార్యక్రమాలని అన్నింటిని కూడా ఆ మాతృభాష ఆయా ప్రదేశాల్లో నివసిస్తున్న ఆ భాషను బట్టి ఆ ప్రదేశం యొక్క ఉనికిని, అక్కడున్న ఆచార వ్యవహారాలు కూడా మరి మనం స్టడీ చేయవచ్చు. కాబట్టి ప్రతి సంవత్సరము మరి ఫిబ్రవరి 21వ తేదీన ఈ జరుపుకునే ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి అందరూ కూడా మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆంగ్లం పట్ల మరి మక్కువ ఎక్కువైన ఈ రోజుల్లో మాతృభాషను కూడా తక్కువ చేయకుండా సమలెవల్లో రెండింటిని కూడా గౌరవిస్తూ అన్ని భాషలో బాగా బహు భాషా ప్రవీణులుగా మనం మాజీ ప్రధాని పివి నరసింహారావు అంటారు. విద్యార్థి దశ నుంచే భాషల పట్ల విద్యార్థులకి అవగాహన కలిగి ఉండాలని ఒకసారి తెలియజేసుకుంటూ మాతృభాషల పరిరక్షణతోటే జాతుల మనుగడ సాధ్యమవుతుందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి సాయిబాబు అన్నారు. మాతృభాష దినోత్సవ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గల తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. భాషా వైవిధ్యం వల్లే ప్రపంచం పురోగమిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భాషా నియంతృత్వాన్ని ప్రగతి ఘటించాలని పిలుపునిచ్చారు. మన దేశంలో 19,000 భాషలు ఉన్నాయన్నారు. వీటిలో చాలా వరకు అంతరించిపోయే దశలు ఉన్నాయని, తెలుగు భాష కూడా ఆ దుస్థితి పట్టకముందే తెలుగు వాళ్ళంతా మేల్కొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ఖజానా అధికారి ఏ పరిశుద్ధరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగర శ్రీనివాస్, సిబ్బంది తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. మాతృభాషల పరిరక్షణతోటే జాతుల మనుగడ సాధ్యమవుతుంది.
జాతులు కలకాలం వర్ధిల్లాలంటే భాష మరియు సంస్కృతి ముఖ్యం. ఈ రోజున అనేక భాషలు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతాం. మన దేశంలోనే దాదాపు 19,000 భాషలు ఉన్నాయి. చాలా వరకు వీటిలో అంతరించిపోయాయి. తెలుగు భాష కూడా అటువంటి దుర్గతి పట్టకూడదు. దీన్ని మనం సజీవంగా ఈ భాషను ఉంచుకోవాలి, పరిరక్షించుకోవాలి. ఈ మాతృభాషతోటే మన విద్యా విధానం, మరి ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే జరగాలి. మాతృభాషలోనే మనకు సాహిత్యం అంతా. అటువంటి మాతృభాషని పరిరక్షించుకోవడం కోసం మరి యువకులు నేటి తరం ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి మనం ఈరోజు పూలమాల వేసి పుష్పాంజలి కట్టించారు. గ్రామీణ ప్రాంతాల్లో అబాకస్ బోధన విద్యార్థుల ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరిగిన అబాకస్ పోటీలో కర్లపాలెం మండలం శ్రీ భార్గవి హైస్కూల్కి చెందిన 2వ తరగతి విద్యార్థి షోయబ్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. షోయబ్కు రాష్ట్ర స్థాయి ద్వితీయ స్థానం రావడం పట్ల శనివారం పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రతి విద్యార్థి శ్రీనివాస రామానుజన్ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. చిన్న స్థాయిలోని అబాకస్ పట్ల ప్రతిభను కలిగి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న షోయబ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. షోయబ్ ఇంకా మంచి ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేటువంటి విద్యంగా కృషి చేయాలని కోరారు. అనంతరం షోయబ్ తల్లిదండ్రుల్ని షోయబ్ను షాల్వా మెమంటోలతో ఎంపీడీఓ శ్రీనివాసరావు, పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పేరాల వెంకట సురేష్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రిజవానా, దివ్య, ప్రేమవతి, సునీత, చక్రవర్తి, బేబీ సాహితి, నవీన్, సత్యలక్ష్మి, ప్రసన్న, నాజియా, లావణ్య, నాగమ్మ, నూతకి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ అబ్బాయి యొక్క నాలెడ్జ్ బట్టి, వారి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ యొక్క ప్రోత్సాహం బట్టి, ఇంకా టీచర్స్ అందరూ కూడా అసలు వారిని తీర్చిదిద్దడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా శ్రీనివాస రామానుజన్ ఎవరు ఉన్నారా? ఈ పేరు మీ అందరూ కూడా తెలుసు. ఆయన ప్రపంచ గణిత మేధావి. కాబట్టి అలాంటి ఉన్నత స్థితికి ఈ బాబు కూడా రావాలని అదేవిధంగా మీరందరూ కూడా పిల్లవాడిని ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఏ విధంగా వచ్చాము? చదువుకోవడానికే వచ్చాం. మన పని చదువుకోవడమే, ఇంకా వేరే అలిగేషన్ ఉండకూడదు. రెండోది సెన్సెస్ ఉపయోగించుకోవద్దు. అవసరమైతే ఆ సెల్లో కూడా మంచి ఉన్నది, చెడు ఉంది. మంచి మనం ఆహ్వానించాలి, చెడుని విడిచిపెట్టాలి. అదే అబాకస్ లో మానేట్టుంది. నెక్స్ట్ కూడా క్రీడా రంగంలో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ లో ఉంటుంది. ఒక్కొక్కరు నీట్ గా డ్రెస్ అవుతారు, డ్రెస్ అప్ అవుతారు. అంటే అసలు ఫ్యాషన్ డిజైన్ లో ఎక్స్పీరియన్స్ గా ఉంటారు. ఒక్కొక్కరు అంటే పెద్దల పట్ల చాలా గౌరవంగా మాట్లాడతారు, చాలా ఒబీడియంట్ గా ఉంటారు. అంటే ప్రతి స్టూడెంట్ లో కూడా ఏదో ఒక మంచి లక్షణం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది. కానీ దాన్ని బయటకు తీసి సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా చేయాలి. ఇప్పుడు సార్ చెప్పారు సార్, ప్రతి ఒక్క ఆదర్శంగా అంటే ఎందుకు తీసుకోవాలంటే ఆనాడు మదర్ తెరీసా కానీ, ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ కానీ, వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని చాలా మందిలో మార్పు వచ్చి రావడం వల్ల ఆనాడు పోరాటం చేయడం వల్లే మనకు స్వతంత్రం వచ్చింది. ఈ రోజు సమాజం కూడా మనందరం ఫ్రీగా ఉండగలుగుతున్నామంటే ఆదర్శంగా తీసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనం గ్రహించాలి. అతను ఉన్నటువంటి చెడు లక్షణాలు కాదు, మంచి లక్షణాలు గ్రహించాలి. చెప్పేటువంటి ప్రతి మాటలో ఉన్నటువంటి మంచి మాటలు గ్రహించి దాన్ని అలవర్చుకొని దాన్ని చక్కగా ఆచరించేటువంటి విధంగా చూస్తే నువ్వు కూడా మళ్ళా ఈ స్టేజ్లో ఉంటావు, ఇక్కడ ఉంటావు. ఇవాళ రేపు కాదు, ఇవాళ నువ్వు ఉంటావు, నెక్స్ట్ రేపు మీరుంటారు, ఇంకో స్టేజ్లో మీరుంటారు. నెక్స్ట్ రీసెంట్ గా కూడా మన ఈనాడు వాళ్ళు కాంపిటీషన్ పెట్టారు. ఈనాడు కాంపిటీషన్ పెడితే మన స్కూల్లో కూడా నెంబర్ ఆఫ్ ప్రైజెస్ వచ్చినాయి. దానికి సంబంధించి జోనల్ స్థాయికి వెళ్ళింది మరి భార్గవి అనేటువంటి స్టూడెంట్, 9th క్లాస్ స్టూడెంట్. మరి ఈనాడు అంటే మామూలు నేషనలైజ్డ్ పేపర్ అది. ఈనాడు సెకండ్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ స్టేట్ ప్రైజ్, స్టేట్ కూడా ఎలిజిబుల్ అయింది. ఆ స్టూడెంట్ కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఒక భార్గవి, షోయబ్ కాదు, మీరందరూ కూడా మంచి పొజిషన్లోకి వస్తే భార్గవి స్కూల్కే కాదు, కర్లపాలెం మండలానికి, బాపట్ల డిస్ట్రిక్ట్ కూడా ఒక మంచి పేరు అనేది వస్తుంది అనేటువంటి దానికి, అలా మంచి పేరు తీసుకురావడానికి
మనసుకు నుండి ముందుకెళ్ళడం అనేది నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. నిజంగా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఇక్కడటువంటి షోయబ్ భార్యతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ క్లాస్ టీచర్ని, వాళ్ళ ఉపాధ్యాయ మా టీచర్స్ టీం మొత్తాన్ని కూడా నేను ఒక్కనే కాదు ఇక్కడ చేసేది. భార్గవి స్కూల్ అండి, భార్గవి స్కూల్ ఒక టీం ఉంటారు. ఆ టీం వర్క్ తో ఎక్కడైనా సరే వర్క్ నడుస్తుంది. ఆ ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెను ప్రకారం బలవర్ధకమైన ఆహారం అందించాలని మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ అన్నారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం పాఠశాల సముదాయం సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. యూటీఎఫ్ మండల అధ్యక్షులు వైవి నారాయణ, కార్యదర్శి బివి శ్రీనివాస్ ఉపాధ్యాయులకు ఉచితంగా ఐడి కార్డును అందించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. ఉపాధ్యాయులకు సేవ చేయడంలో యూటీఎఫ్ ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ చైర్మన్ వేణుమాధవ, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు, సౌజన్య, పోలీసరావు, వి వెంకటేశ్వర్లు, ఉషా కిరణ్, ఇందుమతి, కరీముల్లా బేగ్, ఓ శ్రీనివాసరావు, బి వెంకట్రావు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా అన్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో బీసీటీ ప్రతినిధితో ఆమె మాట్లాడారు. బాపట్ల మండలం మరుప్రోలు వారిపాలెం గ్రామంలో గల సర్వే నెంబర్ 234/5లో 12 సెంట్ల కోడూరు హనుమంతరావు, కోడూరు రామకృష్ణ, మున్నం వెంకటేశ్వర రెడ్డి, కోకి పోలిరెడ్డి అనేవారు తమదని కోర్టుకు వెళ్లడం జరిగిందని, కోర్టు ప్రాసెస్ ప్రకారం వెళ్లమని ఆర్డర్ ఇచ్చిందని, అందువల్ల నోటీసులు ఇచ్చి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. స్థలంలో గ్రామానికి ఉపయోగపడే విధంగా మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకుకు ప్రపోజల్ చేసి ఉన్నారని జిల్లా కలెక్టర్కి రాసి పంపించడం జరిగిందన్నారు. ఇకపై స్థలంలో ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాపట్ల మండలం మరుప్రోలు వారిపాలెం గ్రామము 234/5 12 సెంట్లు. ఒక పర్సను కోడూరు హనుమంతరావు, కోడూరు రామకృష్ణ అనేవారు మరియు మున్నం వెంకటేశ్వర రెడ్డి, కోకి పోలిరెడ్డి అనేవారు ఆ గ్రామంలోని 12 సెంట్ల సర్వే నంబరు వారిది అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దానికి వారు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు డిస్పోజ్ చేసింది వాళ్ళది. కోర్టు ఏమిచ్చిందంటే డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి రిజంప్షన్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చింది. ఈ డ్యూ ప్రాసెస్ ఫాలో అవటం కింద 1905 ఎంక్రోచ్మెంట్ ఎవిక్షన్ యాక్ట్ ప్రకారం 6, 7 నోటీసులు ఇచ్చి తదురు భూమిని మేము గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ విధంగా స్వాధీనం చేసుకున్న భూమిలో గ్రామస్తులకు ఉపయోగపడే ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం అని చెప్పి ₹1,00,00,000 శాంక్షన్ అయినాయి. ఈ ₹1,00,00,000 శాంక్షన్ అయిన దాని మీద శ్రీయుత జిల్లా కలెక్టర్ వారికి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి గాను మేము బాపట్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి లెటర్ కూడా పంపి ఉన్నాము. సదరు భూమి కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం నిర్మాణం కొరకు ఇవ్వటం అలాట్మెంట్ చేయటం జరుగుతుంది. ఈ భూమిలో ఈ రిజంప్షన్ చేసుకున్నామని తెలిసినప్పటికీ కొంతమంది వ్యక్తులు మళ్ళీ ఆ భూమిని ఆక్రమించుకోవాలని చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసే వారికి తప్పనిసరిగా తెలియజేసేది ఏంటంటే మళ్ళీ మరొకసారి ఈ గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్య పద్ధతులు 3 పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తహసీల్దార్ షేక్ సలీమా. మాతృభాషల పరిరక్షణతోనే జాతులు మనుగడ సాధ్యమవుతుంది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.